ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి నాయకుడు అనుచరుల సంబంధాలకు సంబంధించిన హదీసులు తెలుసుకుందాం. మాకిల్ బిన్ యసార్ ఉల్లేఖించారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధిస్తూ ఉండగా నేను విన్నాను, ఎవరైనా ముస్లింల సామూహిక విషయాల బాధ్యతను స్వీకరించిన తరువాత వారి శ్రేయాన్ని కాంక్షించకపోతే, ఏ విధంగానైతే తన సొంత విషయంలో శ్రద్ధ వహించి తన మేలు కోసం కృషి చేసి అలసిపోతాడో, ఆ విధంగా వారికి మేలు జరిగే కార్యక్రమాల్లో నిమగ్నుడై ఆ కృషి చేస్తూ అలసిపోకపోతే అలాంటి వ్యక్తిని అల్లా తలక్రిందులుగా నరకంలో పడవేస్తాడు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో తన సంరక్షణ, తన ఇంటిల్లిపాది సంరక్షణ ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా వారిని అంటే ముస్లింలను సంరక్షించలేకపోతే అని ఉంది. ఈ హదీసు కూడా గత హదీసు మాదిరిగానే సంఘ నాయకుల బాధ్యతను వివరిస్తోంది. మనిషి సామూహిక విషయాల్లో ఏదైనా బాధ్యతను స్వీకరిస్తే అది పెద్దదైనా చిన్నదైనా తన సొంత ప్రయోజనాలకు మించిన శ్రద్ధ ఆ బాధ్యత నిర్వహణలో చూపటం అవసరమని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధ హెచ్చరిస్తోంది. తన సొంత విషయాల్లోనైతే అంతులేని ఆరాటం వ్యక్తపరిచి తాను స్వీకరించిన బాధ్యత పట్ల అశ్రద్ధ చూపే వ్యక్తి ప్రపంచంలో ఎన్ని సాకులు చెప్పి ఎన్ని కళ్ళబుల్లి మాటలతో తప్పించుకున్నా పరలోకంలో మాత్రం సర్వజ్ఞాని అయిన విశ్వప్రభువు సమక్షంలో అతని కుంటు సాకులన్నీ బట్టబయలైపోతాయి. అక్కడ ఘోర పరాభవం, వ్యధాభరితమైన యాతన అతన్ని చుట్టుముట్టుతాయి. యజీద్ బిన్ అబూ సుఫ్యాన్ ఉల్లేఖనం, అబూబకర్ రజియల్లాహు అన్హు నన్ను సేనాధిపతిగా నియమించి సిరియా వైపునకు పంపినప్పుడు ఈ విధంగా ఉపదేశించారు. యజీద్, నీకు కొందరు బంధువులున్నారు. అధికారులుగా నియమించటంలో వారికి నీవు ప్రాధాన్యత ఇవ్వటం జరగవచ్చు. నీ గురించి నాకున్న పెద్ద భయం ఇదే. మహాప్రవక్త ఏమని చెప్పారంటే, ముస్లింల సామూహిక వ్యవహారాలకు బాధ్యుడైన వ్యక్తి బంధుప్రీతితో లేక అశ్రిత పక్షపాతంతో పదవులలో నియామకాలు చేస్తే అతనికి అల్లాహ్ అభిశాపం కలుగుతుంది. అల్లాహ్ అతను చేసిన ఏ ప్రాయశ్చిత్తాన్ని, ఏ పరిహారాన్ని స్వీకరించడు. చివరికి అతన్ని నరకంలో పడవేయటం జరుగుతుంది. ఎవరైనా బాధ్యతాయుతమైన స్థానాన ఉన్నప్పుడు అతని చుట్టూ బంధువులు, అగత్యపరులు ముసురుకోవటం సహజం. అతని అధికారాలు చెలామణి అయ్యే మేరకు అతనితో ప్రయోజనాలు పొందడానికి కృషి చేయటం కూడా మామూలే. అలాంటి పరిస్థితిలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మెళుకువతో వ్యవహరించటం అవసరం. బంధువులకు, మిత్రులకు పదవుల పంపిణీలో ఏ విధమైన పక్షపాతం, దురభిమానాలకు చోటు ఇవ్వకుండా మెలగాలి. విచక్షణారహితంగా వ్యవహరించాలి. అది ప్రపంచంలోనూ అతని కార్యనిర్వహణకు మచ్చరానియకుండా సజావుగా సాగేలా చేస్తుంది. పరలోకంలోనూ అతన్ని దైవాగ్రహానికి గురి కాకుండా కాపాడుతుంది. అస్మా బింతు ఉమైస్ ఇలా తెలిపారు, హజరత్ అబూబకర్ హజరత్ ఉమర్ని సంబోధించి పలికారు, ఖత్తాబ్ కుమారా, ముస్లింల పట్ల గల ప్రేమానురాగాల దృష్ట్యా నేను నిన్ను ఖలీఫాగా ఎంపిక చేశాను. నీవు దైవ సందేశహరుని సహచర్యంలో ఉన్నావు. మహాప్రవక్త ఏ విధంగా తనకంటే మనకు, తన ఇంటి వారి కంటే మన ఇంటి వారికి ప్రాధాన్యత ఇచ్చేవారో నీవు స్వయంగా చూశావు. చివరికి ఆయన ద్వారా మాకు లభించిన దాంట్లో మిగిలింది మేము ప్రవక్త ఇంటికి కానుకగా పంపేవాళ్ళం, గుర్తుందా అని పలికారు. దేవుని అంతమ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం తన పరిపూర్ణ ఆదర్శంతో ఒక ఉత్తమ పాలకుడిగా వ్యవహరించిన తీరు మనకు ఈ ఉల్లేఖన ద్వారా తెలుస్తుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నాయకునిగా తనకంటే తన సహచరుల శ్రేయాన్నే, వారి బాగోగుల్ని కాక్షించేవారని, తన ఇంటి వారి యుగక్షేమాల కంటే తన సహచరుల ఇంటి వారి పట్ల ఆయనకు శ్రద్ధ అధికంగా ఉండేదని మనకు తెలుస్తుంది. ఆయన ఔదార్యం ఏ మేరకు పోయిందంటే, ఆయన తన సహచరులకు వారి వాటాగా అంటే పారితోషికంగా ఇచ్చిన దాని నుండి వారు తిరిగి ఆయనకు కానుకగా పంపిస్తే తప్ప ఆయనకు ఇల్లు గడిచేది కాదు. ఆ నాయకత్వపు ఉన్నత ఆదర్శం, ఆ ఆదర్శాన్ని అనునిత్యం గుర్తుంచుకొని పరస్పరం దాన్ని జ్ఞాపకం చేసుకునే ఆ సహచరుల ఆదర్శం నేటి నాయకులకు, వారి అనుయాయులకు అనుసరణీయం కదా.
హజరత్ ఉమర్ రజియల్లా అన్హు, అమీరుల్ మోమినీన్, ఖలీఫాగా ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొన్న ఒక సమిష్టి సమావేశంలో ప్రసంగిస్తూ ఇలా చెప్పారు: జనులారా, మీరు మా వెనుక మా మంచిని కోరుకునేవారుగా, సత్కార్యాల్లో మాకు తోడ్పడేవారుగా మెలగాలి. ఇది మీపై మాకున్న హక్కు. అధికారులారా, అధికారిలోని సహనశీలత హృదయ మార్ధవం కంటే లాభకరమైంది, అల్లాహకు ప్రియమైంది మరొక సహన గుణం లేదు. అలాగే అధికారి మూర్ఘత్వం, అతని దుష్ప్రవర్తన కంటే నష్టకరమైంది, అల్లాహకు అప్రియమైంది మరొకటి లేదు. నాయకులకు అనుయాయులకు తోడ్పాటు సహకారం లేకపోతే వారు ఒక్క క్షణం కూడా తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేరు. అనుయాయులు తమ నాయకుల పట్ల శ్రేయోభిలాషులుగా ఉంటే అది ఆ నాయకత్వంలో నిర్వహించబడుతున్న మహత్కార్యానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. శ్రేయోభిలాషి ఏమిటంటే వారి సత్కార్యాల్లో పూర్తిగా తోడ్పాటును అందజేయడం, వారు ఎప్పుడైనా వక్ర మార్గాన పోయినట్లు కనిపిస్తే వెంటనే వారిని హెచ్చరించి సరైన బాట వైపునకు మళ్లించటం. అనుయాయులు అలా చేయకపోతే అది వారి కర్తవ్య నిర్వహణలోని వైఫల్యాన్ని సూచిస్తుంది. అలాగే నాయకులు సహనశీలులు, మృదు హృదయులు కాకపోతే అది వారి కార్యనిర్వహణలో అవరోధాలు సృష్టించడమే కాక అల్లాహ్ వద్ద కూడా వారిని కించపరుస్తుంది.